ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునండి, మీ కొత్త కోడలకు కూడా ఇలాంటి ఫంక్షన్ చేయరా? మల్లిక, పిలుపులకొచ్చావు. బొట్టు పెట్టి పిలిచి వెళ్ళిపో. అంతకు మించి మా విషయాల్లో తల దూర్చొద్దు. సారీ అమ్మమ్మ గారు, నేను ఈ ప్రశ్న అడగడానికి ఒక కారణం ఉంది. ఏంటది? మా తోటి కోడలికి నల్ల పూసల ఫంక్షన్ చేయడం మా అత్తగారికి వాళ్ళత్తగారికి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇంట్లో వాళ్ళంతా వద్దనుకున్నారు. కానీ కొత్త కోడలు వచ్చిన తర్వాత నలుగురు ముత్తైదులను పిలిచి నల్ల పూసలు వేయకపోతే అదిష్టమని మా బంధువుల్లో ఒక ఆవిడ చెప్పింది. అయినా సరే మా అత్తగారు వాళ్ళత్తగారు అస్సలు వినలేదు. ఈ అరిష్టం, ఆ దరిద్రం అంతా ఇంటి ఆడపడుచుకు తగిలింది. ఆడపడుచు అంటే మీ ఆయన మేనత్తా? అవును భాగ్యం. పున్నమి, మన ఇంట్లో కళావతి పిన్ని ఉన్నట్టే వాళ్ళకు కూడా ఒక మేనత్తుంది. భాగ్యం, నువ్వు మరీ అంత వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. మల్లిక, మీ మేనత్కి ఏం అరిష్టం జరిగింది? ఇంట్లో నడుస్తూ నడుస్తూ కాల్జారి పడిపోయింది. తలకు దెబ్బ తగిలి కోమాలోకి పోయింది. బ్రతుకుతుందా చస్తుందా అని డాక్టర్లే చెప్పలేకపోతున్నారు. ఏంటి, ఇదంతా నల్లపూసల కార్యక్రమం చేయకపోవడం వల్ల జరుగుతుందా? నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మా మరిది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి జాతకంలో దోషం వల్లే కీడు జరిగి మేనత్త కోమలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఆయన వ్యాపారం మొత్తం నాశనమైంది. పిల్లలకి ఉద్యోగాలు కూడా పోయాయి. ఆ దెబ్బకి మా అత్తగారికి వాళ్ళత్తగారికి భయం పట్టుకొని నల్ల పూసల ఫంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చెయ్యకపోతే ఇంట్లో ఇంకో ప్రాణం పోతుందని అందరూ చెబుతున్నారు. అందుకే హడావిడిగా ఫంక్షన్ చేస్తున్నారు. ఆంటీ, మీరంతా తప్పకుండా రావాలి. నువ్వు కూడా తప్పకుండా రావాలి. మల్లిక, ఈ దోషం కీడు మీ ఇంట్లోనేనా, లేకపోతే అందరి ఇంట్లోనే ఇలాగే జరుగుతుందా? శాస్త్రం సాంప్రదాయం మనిషికొకటి ఉండదు, అందరికీ ఒకటే. ఇదంతా మీ భాగ్యమక్క నీ నల్ల పూసల ఫంక్షన్ కోసం చేస్తుంది. అలాంటి అక్కొండడం నీ అదృష్టం. వస్తాను, వెళ్ళొస్తాను భాగ్యం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.